ఈ మధ్య వరుస పెట్టి ఉప ముఖ్యమంత్రి పబ్లిక్‌గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్‌గా ఉన్నాయి అని టీడీపీ సీనియర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించుకుంటూ తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారట. ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న మనం, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక స్థానంలో ఉన్న వ్యక్తే బహిరంగంగా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం ఏంటి అని. రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా ఏమర్థమవుతుంది? ఒక ఉప ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలో ఉన్న 6 నెలల తర్వాత కూడా అధికారులు పనిచేయట్లేదు, ఇక్కడ వైఫల్యం ఉంది, ఇది స్మగ్లింగ్ కేంద్రం, ఇక్కడ అవినీతి, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్లే. 6 నెలలు అయినా కూడా అధికారులతో పని చేయించుకోలేకపోతున్నారు అంటే ఒకటి అధికారులన్నా సస్పెండ్ చేయాలి, లేదా నాయకత్వం అన్నా పక్కకు తప్పుకోవాలి. సింపుల్ లాజిక్. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అధికారులు పని చేయించుకోవట్లే, ప్రభుత్వం చెప్పిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకోలేక ఉండబోతున్నారు అంటే నాయకత్వ వైఫల్యం, లేదు అంటే అధికారుల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం అయితే సస్పెండ్ చేయండి, నాయకత్వ వైఫల్యం అయితే పక్కకి తప్పుకోండి అంటారు. సింపుల్. అని మనం ఇంతకు ముందు కూడా చూసాం. ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి హోంశాఖ మంత్రి లా అండ్ ఆర్డర్ విఫలం చెందారు, నేనే హోంమంత్రి తీసుకోవాల్సి వస్తుంది అన్నారు. ఇప్పుడు కాకినాడ పోటీ ఎపిసోడ్ అంతా పౌర సరఫరాల శాఖ బియ్యం రవాణా నిరోధించలేకపోతుంది అని చెప్పి దాన్ని అధికారుల మీదకు నూకేశారు. అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ ఆయన ఉన్నారు కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు, లేదంటే ఆయన కాకుండా ఎవరైనా టీడీపీ మినిస్టర్ అంటే నేనే పౌర సరఫరాల మంత్రి తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాళ్ళేమో అని టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావిస్తూ ఉంటే పెద్దసారి అయితే విని ఊరుకున్నారు, జస్ట్ తల ఊపి అని చెప్పేసి అంటూ ఉన్నారు. టీడీపీలోని ఇంటర్నల్గా చర్చ జరుగుతూ ఉంది. నిజమేగా, అధికారులతో పని చేయించుకోలేకపోతున్నారు, అవినీతి కేంద్రం, స్మగ్లింగ్ కేంద్రం, ఇవన్నీ అంటున్నారు అంటే ప్రస్తుత ప్రభుత్వమే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏకంగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని పెట్టుకొని నేను ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తా, హోంశాఖ మంత్రికి లేఖ రాస్తా అని పదే ఆ ఢిల్లీలో తనకున్న పరిచయాలు ఏమో వాటిని వినియోగించుకొని, లేకపోతే వాటిని చూపించుకొని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను, మంత్రుల మీదే ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉంటే ఎన్ని రోజులు మనం భరించుకుంటూ పోవాలి? మనమేమో చెడ్డవాళ్ళం, ఆయనేమో మంచి వాళ్ళుగా ప్రమోట్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది అన్నది టీడీపీ పై స్థాయి నాయకత్వం. ఆఫ్ కోర్స్ కింద సోషల్ మీడియాలో అయితే వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. బట్ కాసింత పై స్థాయి నాయకత్వం ఆ విధంగా చేయలేరు కాబట్టి వాళ్ళ అధినాయకత్వం దగ్గర వీటన్నింటినీ ఉంచుతూ ఉన్నారు ఆ అధినాయకత్వం ముందు. మరి ఒకటైతే అర్థం కావట్లేదు, ఇప్పుడు వీళ్ళ బంధం చూస్తే మనకి ఏమవుతుంది? ఏమంటారు, పునాది ప్లస్ ఆ దిమ్మెలన్నీ ఏమో పెలుసుబడి పలచనబడి అయిపోతున్నాయి, చీలిపోతూ ఉన్నాయి. దాన్ని ఏదో మాటలతో పైన రంగులు పూసి మాయ చేసినట్లు మాటలతో పైపై ఒకరినొకరు ప్రశంసించుకుంటూ మాటల దగ్గర మాత్రం దాన్ని కవర్ చేసుకుంటున్నారు. కానీ బట్ ఆ బంధం అయితే చాలా ఏమంటారు పగిలిపోతూ అనిపిస్తూ ఉన్నది. మరి ఉప ముఖ్యమంత్రి గారు తనేం కోరుకుంటున్నారో ఒక సర్కార్ నుండి, కూటమి ప్రభుత్వం నుండి, తాను అఫ్కోర్స్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా సొంతంగా ఎదగాలి అని చెప్పి ఆలోచన చేయడంలో తప్పు లేకపోవచ్చు. కానీ తన ఎదుగుదల కోసం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది టీడీపీ వర్గాల ప్రశ్న.